వెంకటేశ్వర్లు గారు దొరుకుతుందా అంటే దొరికే అవకాశమే లేదన్నట్టుగా యాజమాన్యం వైఖరి కనబడుతోంది. కొన్ని రోజుల నుంచి చేస్తున్నటువంటి ధర్నాకి సాక్షి పేపర్లో వాళ్ళు ఇచ్చినటువంటి పేరేంటంటే, నేనేమో సమర్థించడంలో ఒకవేళ తెలుగుదేశం వెనకాల హస్తం ఉంటే ఉండొచ్చు. తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ మీకెందుకు పంచాయితీ? అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్లు నువ్వు అడ్రస్ చేస్తున్నావా లేదా, అది కదా. అంతే తప్ప తెలుగుదేశం వాళ్ళు వెనకుండి లేకపోతే తెలుగుదేశం వాళ్ళే డైరెక్ట్గా ధర్నా చేస్తున్నారు, మాకు దాన్ని ఏమంటారు మైనింగ్ చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారు, కొన్ని వేల మంది లోపల పని చేయకుండా అడ్డుపడుతున్నారు. నువ్వు మైనింగ్ ద్వారా ఆ క్యాప్టివ్ మైన్స్ నుంచి ఆ స్టాక్ కనుక లోపలికి తీసుకెళ్లే అవకాశం లేకపోతే ధర్నాకు అడ్డుపడుతుంటే నీ దగ్గర డబ్బులు లేవా? 15,000 మంది 13,000 మంది లోపల పని లేకపోతే ఇవ్వండి శాలరీ. కాబట్టి నాకు అర్థం కాలేదు బేసిక్ క్వశ్చన్. ఒక 4 రోజులు 5 రోజులు ఎల్లకాలం ఉండదు కదా. ఈ వారం రోజులు వాళ్ళకి పని లేకపోతే డబ్బులు ఇవ్వవా? పని చేయనంత మాత్రాన వస్తున్నారు కదా, నీ పార్టీ నీ ఫ్యాక్టరీకి వస్తున్నారు, కారణం ఏదైనా కానీ పని చేయడానికి కుదరలేదు, ఇవ్వండి. డబ్బులు లేకుండా ఉన్నారు మీరు. ఏమన్నా ఏ రకంగా భారతీయ సిమెంట్కి కట్టబెట్టుకున్నారో అందరికీ తెలిసిందే కదా ఎన్ని రూపాయల్లో. ఇదొక అంశం. అయితే సార్, బీయింగ్ ఏ సిపిఎం లీడర్ మీకు ఇంకాస్త బాగా అవగాహన ఉంటుంది. వాళ్ళ యొక్క డిమాండ్ న్యాయబద్ధంగా ఉన్నాయా లేవా, అసలు ఎందు గురించి యాజమాన్యం ఆ కోణంలో ఆలోచించట్లేదు. నేను ఎక్కువసేపు మాట్లాడుతున్నా. ఈరోజు ఆ ఆర్టికల్లో భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ అని చెప్పేసి బాలాజీ అని ఉంది, జి బాలాజీ. మళ్ళా జి అంటే గోవిందప్ప బాలాజీ అనేనా నాకు డౌట్. మరి ఆయనే కదా మొన్నటి వరకు బొక్కలు ఉండి వచ్చాడు. సరే సరే, ఇప్పుడు అక్కడ జరుగుతున్న అంశాలు 3 ఉన్నాయి. ఒకటి, కడప ఎర్రగుంట్ల రోడ్డు. కడప ఎర్రగుంట్ల రోడ్లో కొవ్వడం అనేది అవినాష్ రెడ్డి అత్తమామల ఊరు. అది కొవ్వడం అనేది. ఆ కొవ్వడానికి సంబంధించినటువంటి సర్కిల్లో అక్కడ అక్రమంగా వీళ్ళు రోడ్డు వేసుకొని ప్రజలకు ఇబ్బంది కలిగించారనేది ఒక అంశం చర్చ జరుగుతుంది. వాళ్ళ ప్రాంతానికి పోవడానికి ప్రజలకు ఇబ్బంది కలిగించే దాంట్లో అక్రమంగా రోడ్డు వేసారు. ఆ రోడ్డు తొలగించారన్నది ఒకటి, చాలా ఇబ్బంది కలిగించే అంశం ఒకటి ఉంది. రెండవది, 60 మందిని ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, వాళ్ళకి హెచ్చరికలు ఇవ్వకుండా, నోటీస్ ఇవ్వకుండా, వాళ్ళంతా మంచి పేరున్న సంబంధించిన వాళ్ళు ఎటువంటి ఇవ్వకుండా 60 మందిని తొలగించారు. ఇది చాలా దుర్మార్గమైన అంశం. మూడవది, ఇందాక మీరు చెప్పినట్లు కమలాపురం ఆ ప్రాంతంలో ఈ టైంలో మీరు పోయి చూడండి, ఆ ప్రాంతం భారత సిమెంట్ దగ్గర ఎట్లుంటుందో, రాత్రి నిద్రపోలేరు. అంత కంపు, ప్రజలంతా భయంకరంగా, పంటలు నాశనం అవుతున్నాయి, చాలా నష్టం జరుగుతుంది. ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. సరే, పరిశ్రమలు పెట్టొద్దా అంటే పెట్టాలి, కానీ రైతులకి భూములు ఇచ్చిన వాళ్ళకి తగిన న్యాయం చేయాలి. ఎప్పుడో ఇచ్చినటువంటి ఈ రోజుకి ఇవ్వలేదు. కాబట్టి ఒక్క అంశం కాదు, 3 అంశాల మీద జరుగుతుంది. 4వది, కార్మికులకు కూడా ఆవేశం అంటే 3 షిఫ్ట్లు ఇష్టానుసారం, టైం లేదు, పద్ధతి లేదు. ఏ చిన్న సమస్య వచ్చినా ఒక రకంగా చెప్పాలంటే భయం. కార్మికుల్లో కూడా ఒక రౌడీజం పద్ధతుల్లో కార్మికుల హక్కుల గురించి మాట్లాడే అంశం లేదు. ఈ 4 అంశాల మీద పార్టీకి సంబంధం లేకుండా స్వచ్ఛందంగా ప్రజలు ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు దాన్ని లీడ్ చేయండొచ్చు. లీడ్ చేసినంత మాత్రం లీడ్ చేసి ఉద్దేశపూర్వకంగా చేసే రోజులు ఎన్ని రోజులు చేస్తారు? 3 రోజులు చేస్తారు, 4 రోజులు చేస్తారు, వదిలేస్తారు. కానీ ఇంత చేస్తున్న క్యాప్టివ్ మైన్స్ ఎక్కడ గనుల్ని వాళ్ళు ఆపలేదు, ఉత్పత్తిని ఆపలేదు. అదే ఉత్పత్తి జరుగుతుంది, ఫ్యాక్టరీ రన్ అవుతుంది, దీనికి ఏమి నష్టం జరగలేదు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి ఈ 3 నష్టాలని నివారించాలనే ఉద్దేశం, ఒక న్యాయమైన సమ్మతంగా డిమాండ్ ఉంది. అది న్యాయమైన ప్రభుత్వానికి తెలుసు. మరి నిజంగా అదే పద్ధతి అయితే వాళ్ళు ఇప్పటికి పెద్ద ప్రచారం చేసిన వైసీపీ వాళ్ళు ఇది ఇదని ఏం చెప్పలేకపోతున్నారు. మూకలు అడ్డుకుంటున్నాయి. ఇట్లయితే 4 రోజులైతే ఉత్పత్తి ఆగిపోతుంది, 8,000 మంది కార్మికులు రోడ్డును పడుతున్నారని చెప్తున్నారు. ఆగిపోతుంది, రోడ్డును పడబోతున్నారు అంటున్నారు తప్ప ఇప్పుడు ఏం జరుగుతుందని లేదు. అందుకోసమే అక్రమంగా, ఇల్లీగల్ గా వాళ్ళ కోసం వేసుకున్నటువంటి రోడ్డు ప్రజలకు ఇబ్బంది కలిగిన, చాలా ఇబ్బంది కలుగుతుంది, తీసేయాలని 60 మంది కార్మికుల్ని ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా వాళ్ళని తొలగించారు. వాళ్ళకి విధుల్లో తీసుకోవాలని, అదేవిధంగా నష్టపరిహారంతో పాటు నష్టపరిహారమే చెప్తున్నారు. దాదాపు 8,000 ఎకరాల్లో తీవ్రమైనటువంటి అక్కడ వాతావరణ కాలుష్యం, పంటకు నాశనం. నేను వెళ్ళొచ్చాను ఆ ఊరికి, ఆ పరిసర చుట్టూ వెళ్ళొచ్చాం. ఆ ప్రాంతంలో ఎంత భయంకరంగా ఉంది. ఇవన్నీ ఉన్నా
కనీసం ఏ గ్రామంలో అయినా రైతు లేదో కూలో మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడితే ఏం జరుగుతుందో మనకు తెలుసు. సరే ఇప్పుడు అధికారం లేదు, ఇంకొక రకంగా ఉండొచ్చు. కాబట్టి ఆడ చేస్తున్నటువంటి తెలుగుదేశం మూకలాగే మేము దాని జోలికి వెళ్ళాం. కానీ ఈ 3 డిమాండ్లు మాత్రం అక్కడ జరుగుతుంది. అవి సమ్మతమైన డిమాండ్లు, పరిష్కరించాల్సిన డిమాండ్లు. అవి పరిష్కరిస్తే వీళ్ళు కూడా నోరు మూసుకుంటారు కదా. 60 మందిని విధుల్లోకి తీసుకుంటే నోరు మూసుకుంటారు కదా. కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా, రాజకీయ ఉద్దేశపూర్వకంగా చేస్తారని, మైనింగ్ ని ఆపే ప్రయత్నం చేస్తున్నారని, ఆ గనులంతా ఉత్పత్తి ఆగిపోయేటట్టు ముడి సరుకు రాకుండా అడ్డుకుంటున్నారనేది వాస్తవం కాదు. అక్కడ శాంతియుతంగా నిరసన జరుగుతున్న మాట వాస్తవం.